ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఇప్పుడైనా విష్ చేయండి సార్. అవునా? సరే, ఇలా ఫోన్లో కాదు, ఇంటికి రా. విష్ చేసి గిఫ్ట్ కూడా ఇస్తాను. అవునా? అయితే ఇప్పుడే వచ్చేస్తాను సార్. రా రా. అమ్మో, సార్ గిఫ్ట్ ఇస్తా అన్నాడంటే అదొక రేంజ్లో ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి తీసేసుకుంటాను. వామ్మో, లేదంటే ఆయన మూడే మారిపోతుంది. వెళ్ళిపోవాలి తొందరగా. అక్క, అసలు ఆ రోజు ఏం జరిగిందో మొదటి నుంచి నువ్వు గుర్తు చేసుకో. అదే ఆలోచిస్తున్నాను జాను. ఆ రోజు అన్నయ్యలు వదిన వస్తూనే వదినకి పులిహోర క్యారెస్ తెచ్చి నా చేతికిచ్చారు. వదిన, బ్యాగ్ ఇవ్వు. అది నేను తీసుకెళ్లి కిచెన్లో టేబుల్ పైన పెట్టాను. తర్వాత అన్నయ్యలు వదినలు భోజనానికి కూర్చుంటే వడ్డిస్తున్నాను. అప్పుడు అన్నయ్య వాళ్ళు ఆ క్యారేజ్ గుర్తు చేస్తే వెంటనే నేను వెళ్ళి తీసుకొచ్చి వదినకి వడ్డించాను. అంటే నువ్వు చెప్పినట్టు ఆ బాక్స్ కిచెన్లో పెట్టినప్పటి నుంచి తిరిగి తీసుకువెళ్లే మధ్యలో ఆ టైం ఉంది కదా, ఆ టైం గ్యాప్లోనే ఏదో ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అవును జాను, ఆ టైంలో తప్ప వేరే అవకాశమే లేదు. సరే, అది కిచెన్లో జరిగింది కాబట్టి దానికి సంబంధించిన క్లూ ఏదైనా ఉంటే అది కిచెన్లోనే దొరుకుతుంది. అవును జాను, పద వెళ్ళి చూద్దాం. చూద్దాం పద. దా. అత్తయ్య గారు, ఏంటో దొంగలే వచ్చి దొంగతనాన్ని పరిశీలించినట్టుగా ఉంది వీళ్ల వ్యవహారం. ఒట్టి కాగితాలే తప్ప వీళ్ళకి ఇంకేం దొరుకుతుందని. పెద్ద డిటెక్టివ్స్ లాగా బయలుదేరొచ్చారు ఇద్దరు. చేతిలో భూతద్దం ఒకటే తక్కువైంది. వాళ్ళకేం దొరికేది లేదులే గాని మనం వెళ్దాం పదమ్మా. అక్క, అట్నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టుంది. పద చూద్దాం. జాను, అక్కడే స్మెల్ వస్తున్నట్టుంది. పద వెళ్ళి చూద్దాం. పద. చెప్పకుండా వెళ్ళింది. ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏం జరుగుంటుంది?
అక్కడ చూడు, ఎలుక చచ్చిపోయింది. అదన్నమాట విషయం. జాను, అక్క, అయితే అసలు విషయం ఈ పాయిజన్ బాటిల్. నో డౌట్ అక్క, వదిన తిన్న పులిహోరలో కలిపింది ఇదే పాయిజన్ అయి ఉండొచ్చు. అంటే ఎవరో ఈ పాయిజన్ తెచ్చి కావాలని అందులో కలిపారు. ఎస్, ఈ బాటిల్ ఎక్కడ కొన్నారో ఎవరు కొన్నారో అనేది మనం తెలుసుకోగలిగితే ఆ రోజు పాయిజన్ కలిపింది ఎవరో మనకి తెలిసిపోతుందక్క. హా, అవును జాను. జాను, వన్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. జాను, అక్క, ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎవరు కొన్నారని తెలుసుకోవాలంటే జయసర్కి కాల్ చేయాలి. అసలు ఇందులో జయసార్ని ఇన్వాల్వ్ చేయనని అమ్మా నాన్నలకి మాటిచ్చావు, మర్చిపోయావా? అందుకే అక్క ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.